ఆరవ బూరకు 7వ బూరకు మధ్యన జరిగిన సంఘటనను కూడా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో 6వ బూర గురించి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు 6వ బూర గురించి రాయబడింది. మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా చూసుకోండి బైబిల్. 6వ బూర ఊదినప్పుడు, అమ్మా వింటున్నారా? 6వ బూర ఊదినప్పుడు దేవదూత 6వ దూత బూర ఊదినప్పుడు 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగము సంహరించవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచితిని. ఆ గుర్రములకును వాటి మధ్య కూర్చుండున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణము, మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహముల తల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ గంధకములు బయలు వెలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ల నుండి బయలు వెలుచున్న అగ్ని, ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జార చోరత్రములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ప్రభునందు ప్రియులారా, ఇదంతా కూడా భయంకరమైన ఉగ్రత దినాలు, శ్రమల కాలం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమల కాలం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధులను ఈ ప్రజలందరూ కూడా హింసించారు, నిందించారు, అవమానపరిచారు, చంపారు. బెత్తములతో కొట్టినారు, కొరడాలతో కొట్టారు, సిలువ వేసి చంపారు, శిరచ్ఛేదనం చేశారు, సిలువ వేసి కింద మంట పెట్టి కాల్చారు. చూడండి ఎన్ని రకాలుగా యేసు ప్రభువు నమ్మినటువంటి బిడ్డలను, యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి బిడ్డలను బాధించారండి. అయితే ఆ బాధించినటువంటి విధానమును బట్టి దేవుడు లోకానికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు, శ్రమను తీసుకొని వస్తూ ఉన్నాడు, ప్రజలందరికీ శ్రమను తీసుకొని వస్తూ ఉన్నాడు. కనీసం ఈ శ్రమల కాలంలోనైనా మారు మనసు పొందుతారా అంటే, ఈ శ్రమల కాలంలో కూడా వీళ్ళు మారు మనసు పొందలేదు. మనము ఒక సామెత చెప్తాం కదండి, మనిషికైతే ఒక మాట, గొడ్డుకైతే ఒక దెబ్బ అంటాం. ఇప్పుడు ఈ మనుషులు ఎంత చెప్పినా వినడం లేదండి.
లేదు మేము పట్టుకున్న కుందేలకు 3 ఉన్నాయి కాళ్ళు అంటున్నారు. లేదురా నాయన 4 కాళ్ళు ఉంటాయి కుందేళ్లకు అంటే వినరు. 3 కాళ్ళే మేము పట్టుకున్న దానికి 3 కాళ్ళే. మీకు తెలుసు మీరు చెప్పేది తప్పు, మీరు చెప్పేది అబద్ధం, మీరు చెప్పేది నిజం కాదు అని చెప్తున్నారు పైగా మనల్ని. దేవుడు ఎంత చెప్పినా వినలేదు. సరే శ్రమ దండన తీసుకొని వస్తే ఏమన్నా మారుతారేమంటే అట్లా కూడా మారడండి. ఎంత భయంకరపు శ్రమలండి. ఈ గుర్రాలు 20 కోట్ల గుర్రాలు అంటారు. అమ్మా వింటున్నారా? ఈ గుర్రాలకు నోట్లో నుంచి నిప్పులు వస్తున్నాయంట. తోకలకు పాముల వంటి మూతులు ఉన్నాయంట. దాని తోకలతో ఈ నోటితో హాని చేసే శక్తి వాటికి ఉంది. భూమి మీద 1/3 భాగము ఇవి చంపేసినాయి. 1/3 భాగం చంపేసినాయి. 20 కోట్ల గుర్రాలు చంపినప్పటికీ, అనేక మంది చనిపోయినప్పటికీ మిగిలిన వారు ఇప్పుడైనా అరే ఉగ్రత వచ్చేసింది, అప్పుడెప్పుడో టీవీలో విన్నాను, అప్పుడెప్పుడో మైక్లో చెప్తూ ఉంటే ఒక సేవకుడు విన్నాను, ఇట్లా శ్రమల కాలం వస్తుంది, అప్పుడన్నా మారాలి, అప్పుడన్నా మారు మనసు పొందాలి, దేవుడు మనుషులు తయారు చేసిన బొమ్మల్లో ఉండడు, దేవుడు సృష్టించిన సృష్టిలో దేవుడు ఉండడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు అని వాళ్ళు చెప్పారు. ఇలాంటి శ్రమలు కూడా వస్తాయని ముందే చెప్పారు. కనీసం ఇప్పుడైనా మారుదామని అనుకోలేదు. అంతము వెంటనే రాదండి. సమస్త జనులకు ఈ సువార్త అందబడాలి. ఏంటి సువార్త? యేసు ప్రభు యొక్క జననమును గురించి, యేసు ప్రభు యొక్క జీవన విధానమును గురించి, యేసు ప్రభు యొక్క మరణమును గురించి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి, యేసు ప్రభు యొక్క ఆరోహణమును గురించి, యేసు ప్రభు యొక్క రాకడను గురించి, యేసు ప్రభు ఈ భూమి మీద తీసుకొని వచ్చే శ్రమల కాలమును గురించి, ఇవన్నీ కూడా ప్రకటించబడిన తర్వాతనే అంతం వస్తుంది. ప్రభు కూడా ఇవన్నీ ప్రకటించబడిన తర్వాతనే ప్రభు వస్తాడు ఈ భూమి మీదకి. అందుకే టీవీల ద్వారా, కరపత్రికల ద్వారా, మైకుల ద్వారా, బూరల ద్వారా వ్యక్తిగతంగా ఈ సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడుతూ ఉంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు పరిశుద్ధులవుతారు, మీరు నీతిమంతులవుతారు, పరలోక రాజ్యానికి వారసులవుతారు, రాబోయే శ్రమల కాలం నుండి మీరు తప్పించబడతారు, దేవుని రాజ్యంలో యుగాయుగాలు మీరు నెమ్మది కలిగి ఉంటారు అని ఈ సువార్త ప్రకటించబడుతూ ఉందండి. ప్రకటించబడుతూ ఉంటే పైగా వ్యతిరేకంగా సటైర్లు వేస్తున్నారండి. సటైర్లు వేస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, పరిశుద్ధుడైన దేవుణ్ణి దూషిస్తున్నారండి. నీతిమంతుడైన దేవుణ్ణి, యథార్థవంతుడైన దేవుణ్ణి, పాపరహితుడైన దేవుణ్ణి దూషిస్తున్నారు. ఆయన నామమును దూషిస్తూ ఉన్నారు. పైగా సత్యాన్ని గ్రహించక చావు దెబ్బలు తగిలినా, చనిపోయినా, చూడండి, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివైనా బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదు, మరియు తాము చేయుచున్న నరహత్యలు మానలేదంట, మాయమంత్రాలు మారలేదంట, జార చోరత్వములు చేయకుండానట్లు వారు మారు మనస్సు పొందిన వారు.
ఎంత భయంకరులండి. ఇప్పుడు చూసినారా మీరు ఈ అంత్య దినాల్లో ఎక్కడ చూసినా చేతబడి శక్తులు, చిల్లంగి క్రియలు, మాంత్రిక శక్తులు ఉపయోగించి మనుషులను చంపుతున్నారు. అంటే మామూలు డైరెక్ట్ చంపితే కేసు అవుతుంది, జైల్లో వేస్తారండి. డైరెక్ట్గా చంపితే కేసు అవుతుందని హృదయంలో కక్షభావాన్ని పెంచుకొని వీడు బాగా బతుకుతున్నాడు, వీడిని ఎలాగైనా చంపాలి. చూడండి, నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో చేతబడి చేశారు, చేస్తూనే ఉన్నారండి. ఎన్నిసార్లు ప్రార్థనల ద్వారా బయటపడినారు, మళ్ళా చేస్తున్నారు. మానడంలా చేయడం. ఈరోజు వాళ్ళు ఆ కుటుంబం సజీవ లెక్కలో ఉంది అంటే దేవుణ్ణి నమ్ముకోవడం. అంతకుముందు విగ్రహారాధన చేసేవాళ్ళు మాంత్రికులకు సుమారుగా 10 లక్షలు ఖర్చు పెట్టారంట. ఎక్కడ బాగా యేసు ప్రభువుని నమ్ముకున్నాక దైవ సేవకులంగా మేము వెళ్ళి ప్రార్థన చేయగా, వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచగా దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చి కాపాడుతూనే ఉన్నాడు నేటికి. ఇప్పటికి 3-4 సార్లు చేసినారు, అయినా వదల. మళ్ళా నిన్న రాత్రి కూడా అక్కడ వాళ్ళు చిల్లంగి చేస్తూ ఉన్నారండి. వాళ్ళు ఎక్కడ కూర్చుతే ఇక్కడ ఆయనకు ఆ నొప్పి వస్తుంది. ఇన్ని దురాత్మలు ఉన్నాయండి లోకంలో. మా అయినమ్మా, సెలవమ్మా, రాత్రి నిద్రపోలేదా? ఇన్ని దురాత్మలు ఉన్నాయండి లోకంలో, ఎన్ని దురాత్మలు ఉన్నాయి. ప్రార్థన చేస్తేనే వెంటనే వెళ్ళిపోతున్నాయి, బాగా అయిపోతున్నాడు. ప్రార్థన చేయకుంటే అది మళ్ళా వాళ్ళు పంపిస్తున్నారు. అంటే ఎంత కక్ష అండి! ఏంటి కన్నా మీకు వాళ్ళకు ఏంటి కక్ష అని అడిగాను నేను. ఏంటి కక్ష అంటే, ఏదో దిక్కులేనివాడు కదా అని చెప్పి దూర బంధువు అని చేరదీసినారంట వీళ్ళ తల్లిదండ్రులు. ఈ అన్న వాళ్ళ తల్లిదండ్రులు చేరదీసి వీళ్ళ స్థలంలోనే, ఇదిగోరా ఈ స్థలంలో కొట్టం వేసుకొని ఉండండిరా మీరు బాగుపడేంత వరకు అని వాళ్ళ స్థలంలో కొట్టం వేసుకొని ఉండేలాగా చేసినారంట. కొద్ది రోజులకి ఏమైందంటే వాళ్ళది పై చేయింది, వీళ్ళది కింది చేయిపోయింది. వాళ్ళు మెండైనారు, వీళ్ళు తక్కువైనారు. లాస్ట్కి ఏమైందంటే ఈ స్థలం మాదే, మాకే కావాలి ఇది, ఇక మేమే ఈ స్థలంలో ఇల్లు వేసుకుంటాం అనేటట్టుగా తయారైంది. గొడవలు వచ్చినాయి. వీళ్ళు చెప్పినారు ఇది మాది కదా స్థలం, ఏదో మీరు బ్రతకలేని పరిస్థితుల్లో ఉంటే వేసుకొని ఉండమని చెప్పాము, ఇప్పుడు మా స్థలం మాకు కావాలి. ఆయన లేపన్నారు, ఆయన చేస్తున్నారు లేపరు కదా, ఇంకా మా స్థలం మాకు కావాలి అని అడిగినందుకు వాళ్ళు ఖాళీ చేసిపోయినారు. కానీ ఖాళీ చేసిపోయినప్పటి నుంచి వీళ్ళను చంపడానికి మాంత్రికులను ఉపయోగిస్తున్నారు. అమ్మా, మాంత్రిక విద్యలు లేవని అనుకోవద్దు, ఉన్నాయి. బైబిల్ చెప్తూ ఉంది. అపోస్తలుల కార్యంలో యేసుక్రీస్తుని యొక్క సువార్తను విని పౌలు ద్వారా అనేక మంది మాంత్రికులు మారు మనసు పొంది వాళ్ళ పుస్తకాలన్నీ తెచ్చి వీధిలో వేసి కాల్ చేసినారు. అంటే మాంత్రికులు కూడా మారు మనసు పొందారు. నెల్లూరులో ధనరాజన్ ఉన్నాడు, ఆయన మాంత్రికుడు మారు మనసు పొంది సేవ చేస్తూ ఉన్నాడు. మంగళగిరిలో బాబురావు అని ఉన్నాడు, ఆయన మాంత్రికుడు మారు మనసు పొంది ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. అంటే మాంత్రికులు కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని దేవుని సేవలో వాడబడుతున్నారండి. కానీ ఈ మాంత్రిక విద్యలు ఎందుకు చేస్తున్నారంటే కేవలం మన డబ్బు కోసమండి. డబ్బు కోసం ఒకరిని నాశనం చేస్తున్నాడు, డబ్బు కోసం ఒకరిని చంపుతూ ఉన్నారు, డబ్బు కోసం ఆ మంత్రశక్తులు ఉపయోగించి, ఆ దుష్ట శక్తులను ఉపయోగించి మనుషులను పాడు చేస్తూ ఉన్నారండి. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మంగళగిరి బాబురావు అన్న ఎట్లా ప్రభుని నమ్ముకున్నాడు, నెల్లూరు ధనరాజన్న ఎట్లా ప్రభుని నమ్ముకున్నాడు అనే సాక్ష్యాలు నేను మీతో పంచుకున్నాను చాలాసార్లు పంచుకున్నాను. చూడండి, ఇక్కడ రాయబడిందండి,
పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడింది, విగ్రహములను పూజించుట విడిచిపెట్టలేదు, నరహత్యలు మానలేదు, మాయమంత్రములు, జార చోరత్వములు, దొంగతనాలు మానల, వ్యభిచారం మానల. అంత భయంకరమైన కరోనా వచ్చిందమ్మా, మాన్నారా ఎవరన్నా? అంత భయంకరమైన కరోనా వచ్చింది, ఎవరన్నా మాన్నారా? ఇంకా తాగడం ఎక్కువైంది, తిరగడం ఎక్కువైంది. కరోనా టైంలో అమ్మా తింటున్నారా? కరోనా టైంలో తాగడం ఎక్కువైంది, తిరగడం ఎక్కువైంది. ఇంకా అప్పుడు మాస్కులు ధరించి ఇంకా ఫ్రీగా తిరిగినారు, ఎవరు కనుక్కోలేరులే అని. చెడిపోయినారు, 2-3 సంవత్సరాలు భయంకరంగా చెడిపోయినారు. మారుదాము, ఉగ్రత వచ్చింది, ఈ తెగులు వచ్చింది, మరి ఇప్పుడన్నా మారుదాం, మనసు మార్చుకొని దేవుని వైపు తిరుగుదాం, దేవుని మార్గంలో నడుద్దాం, పరిశుద్ధంగా జీవించుదాం, ఆ పరలోక రాజ్యానికి వారసులం అవుదామని అనుకున్నారా? అనుకోలేదు. మారవలసి పొందరు. మనలాగా అమ్మా, మనలాగా భయస్తులేనండి మారేది. నిజంగా చాలా మంది అనుకుంటారు భయం, వీడు ఉత్త భయస్తుడు అంటారు. భయస్తులే తొందరగా మారుతారు. ఎందుకంటే ఆ భయంతోనైనా ఆ శిక్ష వస్తుంది, ఆ శ్రమ వస్తుంది, ఆ బాధ వస్తుంది. ఎందుకు మనం దాన్ని అనుభవించాలా? దేవుని వైపు తిరిగితే మనం సేఫ్ అయిపోతాం కదా అని ఆలోచన వస్తుంది. భయం ఉండడం మంచిదండి. అందుకే వాక్యంలో కూడా రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఈ భయము భక్తి లేకుంటే విచ్చలవిడి జీవితము తయారైపోతారండి. నిజంగా నేను చెప్తున్న వాస్తవంగా, నేను యేసు ప్రభువుని నమ్మక ముందు నేను విగ్రహారాధన చేసేటప్పుడు 1000 మంది దేవతలను నేను ఆరాధించినాను, 1000 మంది దేవతల పేర్లు నోటాపాఠంగా ఆరాధించినాను, భయంకరమైన భక్తి చేసినాను. రోజుకు 1000 సార్లు గాయత్రి మంత్రం చదివేవాడిని. అంత భక్తి చేసిన కదా, నాకు ఎక్కడా కూడా ఇదిగో ఇలా బతకాలి బతుకు అనేది నాకు ఎవరు నేర్పలేదు. బతుకు అంటే ఏమనుకునే వాళ్ళము? తినడము, తాగడము, సుఖించడమే బతుకు అనుకునేవాళ్ళం. కానీ యేసు ప్రభు వాక్యాన్ని చదివిన తర్వాత, కొత్త నిబంధన వాక్యాన్ని చదివిన తర్వాత నేను తెలుసుకోయింది ఏంటంటే, బ్రతుకు, నేను బతికే బతుకు బతుకు కానే కాదు. నేను బతికే బతుకు చండాలమైన బతుకు. నేను బ్రతికే బ్రతుకు భయంకరమైన పాప జీవితం. ఇది దేవునికి విరోధమైన జీవితం, ఇది దేవునికి అసహ్యమైన జీవితం ఇది అని అప్పుడు తెలుసుకున్నానండి. అంతవరకు తెలియదు. ఆ వాక్యం చదివేంత వరకు నాకు తెలియదు. దేవుని వాక్యం ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాటలు, ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, ప్రత్యేకంగా యేసు ప్రభు మాటలు విన్న తర్వాత నేను చేసేదంతా కూడా తప్పే, నేను జీవించే జీవన విధానం అంతా కూడా తప్పే. ఎంత ఆ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివితే అసలు మన హృదయాలు ఛేదించుకుపోతాయి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును అనే మాట యేసు ప్రభు చెప్పాడండి. నీ సహోదరుని చూసి ద్రోహి అని చెప్పువాడు నిత్య నరకాగ్నికి లోనగును అనేది లేఖనంలో రాయబడింది. నేను ఎంత కరెక్ట్గా ఉన్నానో చెప్పండి, మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం. అసలు ద్రోహి అనకూడదంటే ఎవరు? ద్రోహి అని ఎవరిని కూడా అనకూడదంట. నీ సహోదరుని కానీ, నీ సహోదరుని కానీ, నీ పొరుగువాన్ని కానీ ద్రోహి అని అనకూడదంట. ఇంకో మాట కూడా ఉంది, యూజ్లెస్ ఫెలో అని అనకూడదంట. పనికిరాని విధవా అనకూడదంట. అట్లా అంటే కూడా నువ్వు నిత్య నరకాగ్నికి గురి అవుతావట. ఎంత కఠినమైనటువంటి మాటలండి. అప్పుడు ఈ మాటలలో చదువుతూ ఉంటే అదే నేను జీవిస్తున్న జీవితము కానే, ఇంత భక్తి చేస్తున్నాను,
భక్తి తక్కువ కాదండి, చాలా భక్తి చేస్తున్నాను నేను ప్రభుని నమ్మక ముందు. భయంకరమైన భక్తి, మామూలు భక్తి కాదు. చల్లనీళ్ళ స్నానం, జింక చర్మం మీద కూర్చోవాలి, పూజలు చేయాలి. అన్ని మంత్రాలు చదవాలి, స్తోత్రాలు చదవాలి. అట్లాంటి భక్తి చేసినటువంటి వ్యక్తిని. కానీ నాకు అవి ఏవి నా జీవితాన్ని చక్కపరచలేదండి. నేను ఎప్పుడైతే కొత్త నిబంధన గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు చదివానో ఆ మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. ఆ మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. ప్రభునందు ప్రియులారా, మనం జీవిస్తున్న జీవితం భయంకరమైన పాప జీవితం. అయితే ఈరోజు మనం సరి చేయబడ్డాం, పరిశుద్ధులంగా చేయబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం, యథార్థవంతులుగా చేయబడ్డాం. ఒక మంచి జీవితాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాము అంటే అది కేవలం యేసు ప్రభు దయ వల్లనే. హల్లెలూయా. కనీసం నేను మీతో చెప్పేది ఏంటంటే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించు. ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది? ఎందుకు నాకు ఈ బాధ వచ్చింది? ఎందుకు ఈ వ్యాధి నాకు వచ్చింది? ఎందుకు ఈ సమస్య నాకు వచ్చింది అని ఒక్కసారి ఆలోచించి దేవుడు నీకు ఏదైనా చూపిస్తాడండి. ఖచ్చితంగా చూపిస్తాడు. ఇదిగో పలానా చోట నువ్వు పలానా తప్పు చేసావు, పలానా చోట పలానా మాట మాట్లాడినావు. అసలు నేను ఎక్కడైనా నోరు జారితే కూడా చూపిస్తాడు దేవుడు, అలా పలానా చోట నువ్వు నోరు జారినవు చూడండి. నోరు జారకూడదండి, చూపు జారకూడదండి, నడత జారకూడదండి, చేత జారకూడదు. అందుకే నేను ఎక్కువగా మౌనంగా ఉండడం నేర్చుకున్నా. ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడతానేమో మళ్ళా, వీలైనంత అవసరమైతేనే మాట్లాడతా, అవసరం అనుకుంటేనే. అందుకే దేవుడు ముందుగానే రాయించి ఇచ్చాడు వాక్యంలో, నీ నాలుక బహుగా ఆదిరిపడును, అది పాప ప్రపంచం, దాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి అని రాయబడింది యాకోబు రాసిన పత్రికలో. నాలుకను అదుపులో ఉంచాలి, చూపును అదుపులో ఉంచాలి, చేతులను అదుపులో ఉంచాలి, కాళ్ళను అదుపులో ఉంచాలి. వీటన్నిటికీ సిలువ వేయాలి. యేసు ప్రభు సిలువ వేసినట్టుగా మన చేతులను సిలువ వేయాలి. పాప విషయంలో కాళ్ళకు కూడా సిలువ వేయాలి. పాప విషయంలో కళ్ళకు గంటలు కట్టాలి. పాప విషయంలో మన హృదయంలో పాపానికి చోటు లేకుండా, ఆలోచనలు కూడా పాపానికి చోటు లేకుండా తలకు ముళ్ళ కిరీటం నెట్టాలి, పక్కన బల్లెపోటు పడవాలి. అలా పొడిచిగాని నువ్వు నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నీ తలలో ఉన్న ఆలోచనలను నువ్వు భద్రం చేసుకోవాలి. అలా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే, కనీసం శ్రమ కలిగినప్పుడైనా మీరు మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఏదైనా ఫోన్ చేసినప్పుడు, అన్నా నాకు ఇట్లా జ్వరం వచ్చింది, నాకు ఇట్లా బాగాలేదంటే మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, అమ్మా మీ పాపాలు మీరు ఒప్పుకోండి. ఏ చిన్న తప్పైనా సరే, సంఘంలో ఉన్న వాళ్ళ గురించి ఉన్నది లేనట్టుగా లేదా లేని ఉన్నట్టుగా ఒక్క మాట నువ్వు చెప్పినా కూడా పాపమేనండి. పాపమా కాదా? నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక ఆమె భోజనాలు పెట్టి నాకు 2000 రూపాయలు ఇచ్చింది. పెద్ద ఫంక్షను, దానికి 2000 ఇస్తే అన్నీ తీసుకొచ్చి చెప్పినాం. పక్కన ఇంకో అక్కతో చెప్పిందంటే నేను 3000 ఇచ్చినా చెప్పిందంట. చూడండి ఎట్లుంటుందో. అది అబద్ధం కాదా? అది పాపం కాదా? పాపం కాదా? మనం నోరు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలా. ఎక్కడ నేను ఏం మాట్లాడుతున్నాను, ఈ మాట ఎంత దూరం పోతుంది, దేవుడు ఈ మాటకు ఒప్పుకుంటాడా
అని ఆలోచించాలండి ప్రతి ఒక్కరూ. సొలొమోన్ ఇక్కడ చూడమ్మా, ఆలోచించాలా. మన సొలొమోన్ అనేది ఒక మాట, నువ్వంటే దేవుడి సేవకునివయ్యా, మేము మామూలు మనుషులము అని అనింది. దొరికిపోయింది. అయితే మామూలు మనిషి అయితే మామూలుగా జీవిస్తావా? సేవకుడు మాత్రమే పర్ఫెక్ట్గా జీవించాలన్నా? సేవకులు ఎందుకు ఇన్ని బోధన చేస్తుండేది? మాకంటే మీరు గొప్పవారు కావాలని. యేసు ప్రభువు ఎందుకు ఇన్ని బోధన చేసినాడు? ఆయన కంటే మనం గొప్పవాళ్ళం కావాలని. మనకంటే ఆయన కంటే మనం గొప్ప కావాలని, బోధకుల కంటే విశ్వాసులు గొప్ప వాళ్ళు కావాలని దేవుని కోరిక అండి. ఏ విషయంలో? పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, యథార్థత విషయంలో, న్యాయాన్ని అనుసరించే విషయంలో, మనం మాట్లాడే మాట విషయంలో, చూసే చూపు విషయంలో, చేసే పని విషయంలో, చేసే క్రియల విషయంలో యేసు ప్రభు కంటే గొప్ప క్రియలు చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు అన్యజనులతో బుద్ధి చెప్పిస్తాడండి మనకు. ఒక ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ దానికి తగినట్టుగా నువ్వు బతకడం లే అంటున్నాడు ఒక ఆయన. అన్యుడు అంటున్నాడండి. ఎవరంటున్నారు? అన్యులే మనకు బుద్ధి చెప్తున్నారంటే యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలుసా తెలీదా చెప్పండి? యేసు ప్రభు గురించి వాళ్ళకి తెలుసు. ఆయన నీతిమంతుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయనలో ఎక్కడ కూడా పాపము కనిపించదని వాళ్ళకు తెలుసు. కానీ మన మాటల్లో పాపం ఉందని అన్ని జనులు కూడా గ్రహిస్తున్నారు. మన మాటల్లో అబద్ధం ఉందని అన్ని జనులు కూడా గ్రహిస్తున్నారు. మన మాటలో స్వస్థత లేదని అన్ని జనులు కూడా గ్రహిస్తున్నారు. ఉందా స్వస్థత? కాలుకేస్తే మెడకేస్తాం, మెడకేస్తే కాలుకేస్తాం. అటెటోళ్ళం మనం. పెద్ద తెలివి కదా, మామూలు తెలివా? మామూలు తెలివా? అందరినీ ముంచే తెలివి, బాగు చేసే తెలివా? ముంచే తెలివి. ముంచే తెలివింది, బాగు చేసే తెలివి లేదు. ప్రభు ఏమంటున్నాడు? మీరు బాగు చేసేవారిగా ఉండాలి, మేలు చేసేవారిగా ఉండాలి, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ దేశానికే నేను మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎందుకు తెలుసా? అబ్రహాం, నీ ద్వారా ప్రపంచము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇంటి పక్కన వాళ్ళు ఆశీర్వదించబడ్డాల మన వలన కదా? మన వలన ఇంటి పక్కన వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారా? ఆశీర్వదించబడటం ఏంటంటే మన మంచితనం వలన వాళ్ళ ఆకలి తీరాలి, మన మంచితనం వలన వాళ్ళ వస్త్రహీనత తీరాలి, మన మంచితనం వలన వాళ్ళ రోగము కుదుటపడాలి, మన మంచితనం వలన, మన ప్రేమ వలన వాళ్ళ జీవితాలు బాగుపడాలి. అప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరినట్టు. హల్లెలూయా. ఇప్పుడు నేన్నాను, దేవుని నమ్ముకున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, నా ద్వారా ఒకరు బాగుపడితే అప్పుడు నాకు ఆశీర్వాదం. ఎప్పుడు నేనే బాగుండాలి, నేనే బాగుండాలి, నేనే బాగుండాలి అనుకుంటూ జీవిస్తే అది కాదు ఆశీర్వాదం. నా నుంచి లేకపోతే నీ నుంచి, నా నుంచి లేకపోతే నీ నుంచి ఒకరు దీవించబడినప్పుడు, ఒకరు ఆశీర్వదించబడినప్పుడు నిశ్చయంగా దేవుని చేత మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఒక విషయంలో నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆ విషయంలో ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా. దేవుడు నాకు డబ్బు ఇచ్చాడు అనుకోండి, ఆ డబ్బు విషయంలో నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు అనుకోండి, ఆ వాక్య విషయంలో నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను.
దేవుడు నాకు పాటలు పాడే వరం ఇచ్చాడు అనుకోండి, ఆ పాట పాడే వరం ద్వారా నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆయన లేపండి రాత్రి నిద్రపోవడం వీళ్ళు ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు. ఈ స్వస్థత వరాన్ని ఉపయోగించి నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నాకు వరం ఇచ్చాడు, దయ్యాలు వెళ్ళగొట్టే అధికారము. ఆ దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని వినియోగించి కొంతమందిని బాగు చేస్తే, కొంతమందిని దయ్యాల నుంచి విడిపిస్తే అప్పుడు ఆశీర్వాదం నాకు, అప్పుడు ఆశీర్వాదం. మనం కలిగినవన్నీ దాపెట్టుకుంటే ఏ ఆశీర్వాదం లేదు. ఉన్నాడు కదా ఒక దాసుడు, ఏం చేసినంట, విత్తని చోట కోయివాడవని నేను ఎరిగి నువ్వు ఇచ్చిన సొమ్ము తీసుకుపోయి భూమిలో దాపెట్టినా అన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇదిగో వీడి కాళ్ళు చేతులు కట్టి చీకటి వెలుపలా తోసేయండి అన్నాడు. ఎందుకంటే వాని వల్ల ప్రయోజనము ఏం లేదు. వాడు బాగుపడ్డు, ఇతరులను కూడా బాగుపడ్డాడు. కనీసం ఆ డబ్బులు వాడు వాడుకున్నా సంతోషించు దేవుడు. ఒరే వీ నీకన్నా ఉపయోగపడింది రేరా అని వాడు వాడుకోలే, ఎవరికన్నా వడ్డీకి కూడా ఇయ్యలే. సరే దాంతో వ్యాపారం అన్నా చేయలే, వాడు ఏది చేయలేదండి. వ్యాపారం చేయలే, ఎవరికన్నా వడ్డీకి ఇయ్యలే. లేకపోతే వాడు దాన్నన్నా వాడన్నా వాడిపోయింటే బాగుండు, వాడు కూడా వాడుకోవాలి. ఏ ప్రయోజనం వాడు? అందుకే ఏం చేసినాడు, కాళ్ళు చేతులు కట్టి చీకటి వెలుపల తోసేయమన్నాడు. స్టేజెస్ ఉన్నాయండి, ఒక్కొక్కరికి ఒక శిక్ష ఉంటుంది. ఒక్క నరకమే కాదు, నరకంలో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక శిక్ష ఉంటుంది, రకరకాల శిక్షలు ఉంటాయి. వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన పాపాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి విధానాలను బట్టి, క్రియలను బట్టి వాళ్ళకు తీర్పు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక తీర్పు అండి. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. చూద్దాం, 10వ అధ్యాయం చదువుదాం. ఇప్పుడు 6వ బూరకు 7వ బూరకు మధ్యన ఒక సంఘటన జరుగుతుంది, అది చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఎవరంటమైన బలిష్ఠుడైన దూత, దేవుని దూత. ఆయన మేఘము ధరించుకొని ఉండేది. మేఘము ధరించుకున్నాడంట ఆయన. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండేది. ధనస్సు అంటే మనం ధనస్సు అంటాం చూడండి, 7 రంగులు కలిగినటువంటి ధనస్సు. ఈ లోకస్తులైతే ఇంద్రధనస్సు అని పెట్టుకున్నారు. కానీ అది ఎందుకు ఆ ధనస్సు దేవుడు గుర్తుగా పెట్టాడంటే, ఆ ధనస్సును కలిగించి నోవాహుతో చెప్తాడు, ఇక వర్షము కురవదు, వర్షం ఇంద్రధనస్సు వచ్చిందంటే, ధనస్సు వచ్చిందంటే ఇంక వర్షం ఆగిపోతుందండి, పడదు, ఇంకా అంతటితో స్టాప్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, బాగా వర్షాలు పడతాయి, వారం రోజులు వర్షాలు పడతాయి. ఇక ఆ 7 రంగుల ధనస్సు కనుక వచ్చిందనుకో ఆకాశంలో, ఇంక వర్షం ఆగిపోయినట్టు లెక్క, పడదు ఇంకా. నేను చాలాసార్లు గమనించిన, అది దేవుడు పెట్టిన గురుతు, నోవాహుకు దేవుడు చూపించిన గురుతు. ఈ ధనస్సును ధరించుకున్నాడంటండి, మేఘ ధనస్సు. దీని పేరేం పేరు? మేఘ ధనస్సు. ఆయన ముఖమును సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఏంటమ్మా, కుడి పాదమేమో సముద్రం మీద ఉందంట, ఎడమ పాదమేమో భూమి మీద మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్రవేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట పెట్టి. దేవుడు ఎందుకు మరి ఆ ఉరుముల శబ్దాలను రాయనీయలేదంటే, 7 ఉరుముల శబ్దాలు వచ్చినాయంటే.
సార్లు ఉరుము వంటి శబ్దాలు వచ్చినాయంట. అవి రాయాలని అనుకుంటుంటే పరలోకం నుండి ఒక స్వరం వచ్చిందంట. దేవుని యొద్ద నుంచి ఒక స్వరం వచ్చిందంట, రాయవద్దు, ఆ ఉరుముల శబ్దములను రాయవద్దని చెప్పింది. ఎవరితో చెప్పింది? యోహానుతో. ఈ దర్శనాలన్నీ ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? పద్మాసు ద్వీపంలో, సముద్రపు అడుగు మధ్యన ఒక ద్వీపం ఉంది, దాని పేరు పద్మాసు. ఆ పద్మాసు ద్వీపంలో ఒక ఖైదీగా ఉన్నాడు అక్కడ ఆయన, యోహాను. ఈ రోమన్ చక్రవర్తి తీసుకుపోయి ఈయనను బంధించండి, ఈయన వలన అనేక మంది క్రైస్తవులుగా మారిపోతున్నారు, తీసుకుపోయి ఆ పద్మాసు ద్వీపంలో వేయండి అన్నారు. ఆ పద్మాసు ద్వీపంలో వృద్ధాప్యంలో పడకలో ఉన్నప్పుడు ఈ దర్శనాలన్నీ చూస్తూ ఉన్నాడండి. ఆత్మ పరలోకం వెళ్ళిందంట. ఆ పరలోకం వెళ్ళి ఆయన చూసిన సంగతులు అన్ని కూడా తన శిష్యుని ద్వారా రాయించాడండి యోహాను. అదే ఈ ప్రకటన గ్రంథం. దాన్ని దర్శనాల గ్రంథం అని కూడా అంటారు. ప్రకటన గ్రంథం అంటే దర్శన గ్రంథం. యోహానుతో దేవుడు మాట్లాడిన గ్రంథము, యోహానుకు చూపించినటువంటి ఆ దర్శనాల యొక్క గ్రంథమే ప్రకటన గ్రంథం అండి. ప్రభునందు ప్రియులారా, దేవదూతలు అనే విషయానికి ఒకసారి చూస్తే మనము బలిష్ఠుడైన వేరొక దూత అని ఇక్కడ రాయబడింది. అంటే చాలా రకాల దూతలు ఉన్నాయి. చూడండి ఒకసారి ప్రకటన 5:2లో చూడండి. ప్రకటన 5:2లో ఒక దూత ఉంది. చూద్దాం ఆ దూత ఏం చెప్తుందో. 5:2 మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పబడినప్పుడు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ కూడా ఎవరున్నారు? బలిష్ఠుడైన ఒక దూత. ఆయన చేతిలో ఏముందంట? పుస్తకం ఉంది. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఈ దూత అక్కడ ఉన్నటువంటి దూతకు కొంచెం పోలిక కలపడుతుంది. ఏంటంటే ఈ దూత చేతిలో కూడా పుస్తకం ఉంది, ఈ దూత చేతిలో కూడా పుస్తకం ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే 18:1 చదవండి. ప్రకటన 18:1. ప్రకటన 18:1 చూడండి. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించిందంటండి. చూడండి, ఇది ఈయన ఎంత గొప్ప దేవదూతలు. ఆయన మహిమ చేత భూమి అంతా కూడా ప్రకాశించిందంట. చూడండి, దేవదూతలకే ఇంత మహిమ ఉంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుని దూతలకే ఇంత గొప్ప మహిమ ఉంటే దేవుడు ఎంత గొప్ప మహిమ గలవాడో మనం అందరం కూడా గమనించాలి. మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుని దూతలే ఇంత శక్తివంతంగా ఉన్నారు. చూడండి 1:13లో చూడండి. అది యేసు ప్రభుని గురించి రాయబడినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. 1:13లో 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములను మధ్యను మనుష్య కుమారుని పోలిన, అంటే యేసుక్రీస్తు ప్రభువును పోలిన ఒకరిని నేను చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు పొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల
వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడనైనాను, మరియు మరణము యొక్కయు తాళపులో పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో. ఇది అంటే దేవుడు అంటే. దేవుని స్వరూపం చూడండి ఎలాగుందో, దేవదూతల స్వరూపం చూడండి ఎలాగుందో, దేవుని యొక్క మహిమ ఎలాగుందో చూడండి, దేవదూతల మహిమ ఎలాగుందో చూడండి. అమ్మా, ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉందంటే, ఈ ప్రపంచం అంతా ఇంకా జీవిస్తుంది, సజీవ లెక్కలో ఉంది అంటే, ఈ దేవుడు, ఈ దేవదూతలు వీళ్ళందరి పనులు చేయబట్టేనండి ఇంతమంది పనిచేస్తున్నారు. దేవుడు పనిచేస్తున్నాడు, దేవదూతలు పనిచేస్తున్నారు, వీళ్ళందరూ పని చేస్తున్నారు. వీళ్ళతో పాటు భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులు పని చేస్తున్నారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు పని చేస్తున్నారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న విశ్వాసులు పని చేస్తున్నారు. ఇంతమంది పని చేస్తుంటేనే ఈ ప్రజలు రక్షించబడుతున్నారండి. హల్లెలూయా. లేకపోతే అసలు ఈ ప్రపంచానికి దిక్కు దివానా ఉండేది కాదు. అసలు ప్రపంచము ఏనాడో నాశనం అయిపోయిండేది, ఏనాడో పాతాళానికి దిగిపోయిండేది. ఈరోజు దేవుని తన కృప ద్వారా, తన దేవదూతల ద్వారా, తన సేవకుల ద్వారా, తన విశ్వాసుల ద్వారా ఈ ప్రపంచాన్ని కాపాడుతూ ఉన్నాడు. తన ఆజ్ఞ ద్వారా, తన మాట ద్వారా ఈ ప్రపంచాన్నంతా కూడా నడిపిస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప శక్తివంతుడో చూడండి. దేవుని మహిమ ఎంత గొప్పగా ఉందో చూడండి, దేవదూతల మహిమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ప్రభునందు ప్రియులారా, ఇక 2వ వచనం చూద్దాం. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపెను. ఎంత ఎత్తుంటాడండి ఆయన. భూమి మీదేమో ఒక పాదం ఉందంట, సముద్రం మీద ఒక పాదం ఉందంట. ఎంత గొప్ప దేవదూత ఉంటాడో చూడండి. ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకం ఉందంట. అంటే నేను అనుకుంటాను ఆయన పెద్దగా ఎత్తుగా లావుగా ఉన్నాడు కనుక ఆ పుస్తకము చిన్నగా కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడును కనబడనందున. ఎవరు ఏడుస్తున్నారమ్మా? బలగా అనుకున్నారు. దేవునికి స్తోత్రం. మీరు లైన్ లోనే ఉన్నారు. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము. ఒక పెద్దలు ఉన్నారండి అక్కడ. పరలోకంలో ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. ఎంతమంది పెద్దలు తెలుసా అమ్మా? పాత నిబంధన ప్రవక్తలు 12 మంది, కొత్త నిబంధన ప్రవక్తలు 12 మంది, 24 మంది పెద్దలండి. ప్రభు సింహాసనాసీనుడైండగా ఆయన ఎదుట 24 పెద్దలు 24 సింహాసనముల మీద కూర్చొని ఉన్నారండి పరలోకములో. చూడండి, పెద్దలలో ఒకడు ఏడవకము. ఇదిగో దావీదు చిగురైన. దావీదు చిగురు ఎవరండి చెప్పాలా? దావీదు చిగురు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు చిగురు, దావీదు వేరు, యేసుక్రీస్తు ప్రభువారు. యూదా గోత్రపు సింహము. ఎవరండి యూదా గోత్రపు సింహము? యేసు ప్రభు. 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము, దావీదు వేరు చిగురు, దావీదు చిగురు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పుస్తకాన్ని విప్పడానికి శక్తివంతుడు అంటారు. మరి మిగతా వాళ్ళతో ఎందుకు కావడంలా? ఎందుకంటే ఈయన జయము పొందాడంట. ఏం పొందాడంటమ్మా? జయం పొందాడు.
సాధారణ మనుషుల్లాగా భూమి మీద పుట్టాడు. అమ్మా, ఈ భూమి మీద తనకు పాపం అంటుకోకుండా జీవించాడు. వింటున్నారా? సైతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. అమ్మా వింటున్నారా? సమాధిని జయించాడు, పరలోకానికి ఎక్కి వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే ఈయన జయించినాడా లేదా? ఒక వ్యక్తి అమ్మా సైతాను బారి నుండి తప్పించుకొని, మరణం బారి నుండి తప్పించుకొని, పాపం బారి నుండి తప్పించుకొని, సమాధిని జయించి పరలోకానికి ఎక్కి వెళ్ళినాడంటే జయించిన వాడా కాదా? జయించిన వాడు. దేవుని కోరిక కూడా అదేనమ్మా, మీరు నేను కూడా జయించి ఆయనలాగానే మనం కూడా వెళ్ళి ఆ తండ్రి దగ్గర కూర్చోవాలనేది ఆయన కోరిక. అందుకే ఆయనకు జయశీలుడు అని పేరండి. పాపాన్ని జయించినాడు, అమ్మా మరణాన్ని జయించినాడు, సైతాన్ను జయించినాడా లేదా? లూకా 4, మత్తయి 4లో సైతాన్ను జయించాడు ఆయన. తర్వాత పాపాన్ని జయించాడు ఆయన, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, పరలోకానికి ఎక్కి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అందుకే ఆయన దేనికి అర్హుడంట? ఆ పుస్తకాన్ని విప్పుటకు, చదువుటకు, విప్పుటకు, చదువుటకు అర్హుడంట. చూడండి, మళ్ళొకసారి చదువుదాం 4వ వచనం నుంచి. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడుతున్నట్లు గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని ఎన్ని ఆత్మలు ఉంటాయమ్మా దేవునికి? మనకెన్ని ఉంటాయి? మనకు ఒకటే. కానీ ఇప్పుడు ఏ ఆత్మ అనుగ్రహించబడింది? పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించబడింది. అందుకే సాధారణ మనుషుల కన్నా మనం శక్తివంతులుగా ఉంటాం. గమనించాలి, యేసు ప్రభువును నమ్మని వ్యక్తులకు ఒక్క ఆత్మనే ఉంటుంది. ఆ ఆత్మ కూడా ఆరిపోయిన స్థితిలో ఉంటుంది. కానీ మనకు మన ఆత్మ వెలిగించబడింది. ఇప్పుడు పరిశుద్ధ ఆత్ముడు అంటే ప్రభువు కూడా మనలో ఉన్నాడు. ఇప్పుడు మనం శక్తివంతులమా? లోకంలో ఉన్న అన్యులు శక్తివంతులా? మనమే శక్తివంతులం. ఎందుకంటే మనలో దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఉంది. దేవుడు ఎన్ని ఆత్మలు గలవాడు తెలుసా? 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మలు కలిగిన శక్తివంతుడు ఆయన. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనేను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు అందుకు సమర్థుడు. ఆ 7 ముద్రలు విప్పుటకు సమర్థుడు. ఆ గ్రంథము చదువుటకు ఆయన సమర్థుడు. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఈ భూమి మీద ఒక్కొక్క విపత్తు జరిగినట్లుగా మనం ధ్యానం చేశాం. ఒక వారం ధ్యానం చేశాం. ఏముంది ఆ గ్రంథములు అంటే, అమ్మా ఈ మనుషులు చేసినటువంటి పాపమును బట్టి వాళ్ళకు ఉగ్రత అనేది దేవుడు కల్పిస్తూ వచ్చాడు. 7 ముద్రలు విప్పినప్పుడు ఈ భూమి మీద 7 రకాల శ్రమలు
ఈ భూమి మీద ప్రజలు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము ఈ విషయాలన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చూడండి, దేవుడు ఒకదానికొకటి మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆ పుస్తకము, అక్కడ ఉన్నటువంటి పుస్తకము, ఇక్కడ ఉన్నటువంటి పుస్తకం చూడండి. ఈ దేవదూత చేతిలో ఉన్న ఒక చిన్న పుస్తకం చూడండి. ఆయన కుడి పాదము సముద్రం మీదను ఎడం పాదం భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు కలిగాను. 7 ఉరుములు. ఆ 7 ఉరుముల శబ్దమును మాత్రము రాయవద్దు అన్నాడంట. రాయలేదు అందుకే ఇక్కడ కదా. మనకు ఆ 7 ఉరుముల శబ్దమును గురించి ఏమీ రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాను సువార్తలో ఉందండి. యేసుక్రీస్తు ప్రభు కూడా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆకాశంలో నుంచి ఒక ఉరుము వంటి శబ్దం వచ్చింది. ఆ శబ్దం వచ్చినప్పుడు వాళ్ళు ఏంటో అనుకున్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఇది మీ నిమిత్తమే వచ్చింది అని చెప్పాడు. యోహాను యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా, తర్వాత కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసి రూపాంతరం పొందిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత పేతురు అంటాడు, ఏమంటాడంటే, అయ్యా మేము చూసాము, ఏలియా మోషే నీతో మాట్లాడుతూ ఉంటే మేము చూసాము. ఈ స్థలంలో ఏలియాకు ఒకటి, నీకు ఒకటి, మోషేకు ఒకటి పర్ణశాలలు కడతామంటే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన చెప్పినట్లు మీరు చేయండి. అప్పుడప్పుడు దేవుడు ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడండి. స్వయంగా ఆయన స్వరాన్ని వినిపిస్తూ వచ్చాడు. మోషే ఏలియాను గురించి పేతురు మాట్లాడినప్పుడు పర్ణశాలలు కడదామని, అదే మీ ఆలోచన కాదు నాయనా, యేసు ప్రభు ఎలా చెప్పే అలాగూ చేయండి. హల్లెలూయా. మనం చాలా చేస్తాం ఆలోచన. పేతురు కూడా చేసినాడు. ఏం చెప్పే దేవుడు? మీ ఆలోచనలు కాదు, యేసు ప్రభు ఏం చెప్తాడో. మరియ కూడా అనింది, కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోతే మరియ చెప్పింది, ఇదిగో మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్పినది. యేసు ప్రభు ఏం చెప్తే అది చేయాలి మనం, కానీ మన సొంత ఆలోచనలు కాదు. మనం అనుకుంటాం మత్సగా ఆ కలవరస్వరం సతీష్ అన్న లెక్క, లేకపోతే స్టీఫెన్ పాల్ లెక్క, లేకపోతే జయపాల్ అన్న లెక్క ఉండాలని. అయితే ఎవరిని ఏ విధంగా దేవుడు వాడుకోవాలో ఆ విధంగానే వాడుకుంటాడు. నేను ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడు అడిగేది ఏంటంటే, నువ్వు వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండేలాగా చూడమని అడగనండి. నేను జగత్తు పునాది వేయబడక మునుపు నా పట్ల నీ చిత్తం ఏమైందో అది నెరవేర్చు ప్రభు అని అడుగుతాను. హల్లెలూయా. దేవుడికి నేను ఒక ప్రత్యేకం. నన్ను దేవుడు ఎలా వాడుకోవాలనుకున్నాడో అలాగా వాడుకొని ఇద్దాం, అంతేగాని నా ఇష్టాలు ఆయనకు రుద్దకూడదు. మన ఇష్టాలు దేవుడికి రుద్దకూడదమ్మా. ఆయన ఇష్టాన్ని మనం అనుసరించాలి. గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తానికి లోబడాలి. నువ్వు ఆయన మాట వినాలి, ఆయన చెప్పినది చేయాలి. మనం చెప్తే ఆయన చేసేది కాదు, ఆయన ఏం చెప్తాడో అది మనం చేయాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. అయ్యా నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం బోధించాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడే మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రభు చెప్పినాడా లేదమ్మా, ఇదిగో మీరు చింతపడకండి, రాజుల ఎదుట మీరు నిలబడినప్పుడు నేనే మాట్లాడతాను, మనుషుల ఎదుట మీరు నిలబడినప్పుడు నేనే మాట్లాడతాను. ఆయనే మాట్లాడుతున్నాడు. నాకేం తెలియదండి, పెద్ద జ్ఞానవంతుని కాదు, పెద్ద చదవని కాదు. 10th 3-4 సార్లు రాసినా ఫెయిల్ అయినా, పాసే కాలేదు. అలాంటి అజ్ఞానులైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే సరెండర్ అవ్వాలి, లొంగిపోవాలి, లోబడాలి, సరెండర్ అయిపోవాలి. మనం అంతా ఖాళీ అయిపోవాలి. నేను అనేది ఉండకూడదు, నాది అనేది ఉండకూడదు, అదంతా ఖాళీ అయిపోవాలి. ఐ సరెండర్ ఫర్ యు లార్డ్. ఇదిగో నీ చేతుల్లో ఉన్నాను, వాడుకో. ఒక భార్య భర్త చేతిలో పెట్టబడి ఏలుకోమని తల్లిదండ్రులు ఎట్లా అప్పగిస్తారో అట్లా మనము యేసయ్య చేతిలో మనల్ని మనముగా మన ప్రాణాత్మ దేహములు ఆయన చేతిలో పెట్టి ఏలుకో ప్రభు అని చెప్పాలి. హల్లెలూయా. ఏలుకోమని చెప్పాలి. అప్పుడు ఆయన ఏలుకుంటాడు, అప్పుడు ఆయన వాడుకుంటాడు, అప్పుడు మనల్ని శక్తివంతులుగా చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు, జ్ఞానవంతులుగా చేస్తాడు, వివేకము గల వారిగా చేస్తాడు, దయ్యాలను వెళ్ళగొట్టే వారిగా చేస్తాడు, రోగులను స్వస్థపరిచే వారిగా చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. నేను ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, అయ్యా దేవుడే మా ఇంటికి నిన్ను నడిపించాడు, దేవుడు నీలో సాక్షాత్తుగా ఉన్నాడు, నీ ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, మా జీవితాలను సరి చేశాడు ఈరోజు అంటున్నారండి. ఈ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుని నుంచి, దేవుని ఆత్మ నుంచి, దేవుని మాట నుంచి, దేవుని శక్తి నుంచి, దేవుని ప్రభావం నుంచి, దేవుని మహిమ నుంచి. మనం నిల్లండి, మనం ఎందుకు కొరగాని వారు. అయితే ఆయనకు సరెండర్ అయినావా అమ్మా? ఆయనకు సరెండర్ అయినావా? దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. చూడండి కీర్తన 29 చూడండి ఒకసారి. అక్కడ కూడా దేవుని స్వరముల గురించి రాయబడినటువంటి మాటను ఒకసారి చూద్దాం మనం. కీర్తన 29లో దేవుని స్వరముల గురించిన మాటలు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గద్దించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబనోనును సిరియోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకి ప్రభావము అనుచున్నవి. హల్లెలూయా. చూడండి అమ్మా, నా జీవితాన్ని మార్చింది ఎవరు? యెహోవా స్వరం. నీ జీవితాన్ని మార్చింది ఎవరు? యెహోవా స్వరము. దేవుని స్వరమే ఇప్పుడు ఇక్కడ ఉన్న మన జీవితాలు మార్చింది. నేను కుటుంబానికి వెళ్ళి అక్కడ మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితాలను మార్చింది యెహోవా స్వరము. అమ్మా, యెహోవా స్వరము వలనే. అందుకే పరుగులు తీస్తూ రమ్మని చెప్పేది ఎందుకంటే దేవుని సన్నిధికి ఇక్కడ యెహోవా స్వరము వినబడుతుంది, ఇక్కడ దేవుని స్వరం వినబడుతుంది, ఇక్కడ దేవుని స్వరం వినబడుతుంది. ఉరుముల వంటి ఆయన స్వరము వినబడుతుంది, జల ప్రవాహముల వంటి ఆయన స్వరము వినబడుతుంది. ఇక్కడ ఆ స్వరం వింటే మన జీవితాలు మారుతాయి. అమ్మా, ఆ స్వరము వింటే జీవితాలు మారుతాయి, వినకపోతే మారవు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. చూడండి ఒకసారి ఆ మాటలు మళ్ళీ ఒకసారి విందాం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు.
యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. ముక్కలు చేస్తుందంట, విరిచి పారేస్తాడు. యేసన్న గారు వాక్యం చెప్తున్నా అంట, ఒక గ్రామంలో దేవుని మందిరంలో నుంచి ఒక బూర పెట్టారు. ఇక్కడ పెట్టనీయడం లేదులే, ఎందుకంటే దేవుని స్వరం వింటే వాళ్ళు తట్టుకోలేకున్నారు. ఇశ్రాయేలే తట్టుకోలేకపోయినారు. అయ్యా మేము ఆయనతో మాట్లాడలేం, ఆ స్వరం వినలేము, మోసే నువ్వే మాట్లాడుకో, మేము వినలేమన్నారండి. ఆ స్వరం వినలేరు. ఇక్కడ సైతాను దేవుని సంబంధులే ఆ స్వరాన్ని వినలేకపోతే అంత శక్తివంతమైన స్వరాన్ని ఈ అన్ని జనులు ఏమి వింటారు లేదు. అయితే యేసన్న గారు ఒక బూర పెట్టారంట ఆ చర్చి మీద. ఆ బూర శబ్దం దూరంగా వెళ్ళిందంట. అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు యేసన్న గారి ద్వారా. ఎంత ఘోర పాపినైనా యేసు ప్రభు క్షమిస్తాడు, వారి పాపములను క్షమిస్తాడు, వాళ్ళను పరిశుద్ధులుగా చేస్తాడు, వాళ్ళను నీతిమంతులుగా చేస్తాడు అనే మాట వినబడిందంటండి ఒక ఆమెకు. ఎవరు ఆమె అంటే మంత్రసాని అంట. పిల్లలు పుట్టేటప్పుడు పిల్లలు శాంతి చేస్తారు చూడండి, మంత్రసాని అంటాం కదా మనం. మంత్రసాని, ఆ మంత్రసాని కాన్పులు చేయడానికి వెళ్తే ఊర్లో వాళ్ళు శత్రువులు ఉంటారు కదా. ఇప్పుడు ఈ రెడ్డి ఉంటాడు, ఈ రెడ్డి భార్య కాన్పు అవుతుంది అనుకో, ఈ రెడ్డికి శత్రువులు ఉంటారు. ఈ రెడ్డి, ఈ శత్రువులు ఏం చేస్తారు, ఈమెను పిలిపిస్తారంట. ఇదిగో నువ్వు ఏమన్నా కానీ కాన్పు అయితే చంపేయాలి, ఇంత డబ్బులు ఇస్తారంట కట్ట. ఈమె ఏం చేస్తారంట, ఆ పుట్టగానే ఒడ్ల గింజన్నా వేస్తుందంట గొంతులో, లేకపోతే గొంతు బిసికేస్తే చంపేస్తుందంట. చూడండి ఎంత ఘోర పాపం. ఇలాగ చాలా మంది చంపిందని నన్ను డబ్బులు తీసుకొని. ఒకసారి మటుకు పిల్లోని చంపేసిందంట. వాళ్ళ నాన్న అయితే భూమి పట్టుకొని ఏడుస్తున్నట. తల్లి ఏమో చచ్చిపోయిన పిల్లోని తల్లి పిచ్చిదైపోయిందంట. అది చూసి ఈమె హృదయం కలత చెందిందంట. కానీ ఆమె ఎవరు నా పాపాలు క్షమిస్తారు, ఎంత ఘోర పాపాలు చేశాను నేను. అప్పుడు ఆ బూర నుంచి వచ్చే స్వరము ఆమెను పట్టుకోయింది. అమ్మా, యెహోవా స్వరము లేడి పిల్లలను ఈన చేయును అనేది చూడండి అక్కడ కదా. యెహోవా స్వరము లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును అని రాయబడింది. మాంసమునకున్న శక్తి అది, ఆయన స్వరమునకున్న శక్తి. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుని స్వరము వినడానికి ఇష్టపడండి. దేవుని స్వరం వినడానికి ఇష్టపడండి. ఆ స్వరంలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆ స్వరంలో ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. ఆ స్వరంలో మన హృదయాన్ని మారుస్తుంది, అది మన జీవితాన్ని మారుస్తుంది, మన ప్రవర్తనను మారుస్తుంది, మన స్వభావాన్ని మారుస్తుంది. నేను చాలా చోట్ల వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటాను. అయిపోయినాక వాళ్ళ దగ్గరికి వస్తారు, అన్నా వాక్యం చెప్తూ ఉంటే నాకెంతో ప్రశాంతత కలుగుతుందన్న, నాతోనే మాట్లాడినట్టుందన్నా, నాలో ఉన్న పాపాలన్నీ నువ్వు చెప్పావన్నా అని చెప్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరి స్వరం? నా స్వరం కాదు, దేవుని స్వరము, పరిశుద్ధాత్ముని స్వరము. అది యెహోవా స్వరము. టీవీలో దేవుని స్వరం వినడానికి ఇష్టపడండి, రేడియోలో దేవుని స్వరం వినడానికి ఇష్టపడండి. అమ్మా, దేవుని సంఘానికి వచ్చి దేవుని మందిరంలో దేవుని స్వరం వినడానికి ఇష్టపడండి. అప్పుడు ఆ స్వరము ద్వారా మీరు బాగుపడతారు. హల్లెలూయా. మేము ఎందుకంటే చేతులెత్తి మొక్కాల్సిందే, ఎందుకంటే మిమ్మలను అంతగా శుద్ధీకరిస్తుంది ఈ వాక్యం.
అంతగా ఉండటకు దేవుడు నన్ను వాక్యము ద్వారా కట్టుకున్నాడు, నువ్వు కూడా కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలమ్మా? వాక్యము ద్వారా, దేవుని స్వరము ద్వారా, దేవుని వాక్యము ద్వారా. వాక్యం అంటే ఏంది? ఈ స్వరములో నుంచి వచ్చేదే రాస్తే వాక్యం అవుతుంది. ఆ దేవుని స్వరము, ఆ దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వు శక్తివంతుని అవుతావు. నీకు ఎవరైనా విలువిస్తారు. ఎంతటి వాడైనా లేచి నిలబడి నీకు నమస్కారం చేయాల్సిందే. అలా మారుస్తాడు దేవుడు నిన్ను. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మోకరించండి, ప్రార్థించండి. విన్న వాడుతున్నాడు. మారు మనసు పొందు, దేవుని వైపు తిరుగు, దేవుని స్వరం విను, దేవుని స్వరం విను. ఉరుము వంటి ఆయన స్వరాన్ని విను. ఉరుము వంటి ఆయన స్వరం విని భయపడి మారు మనసు పొందు. జల ప్రవాహముల బట్టి ఆయన స్వరము విని మారు మనసు పొందు. దేవుని వైపు తిరుగు. లెబనోను మార్చగలిగిన దేవుడు, నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయన స్వరాన్ని విను. టీవీలో వచ్చే ఆయన స్వరాన్ని విను. పరిశుద్ధ